నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ స్టోరీ. వినగానే అయ్యో ఈ దారుణం ఏంటి అనిపించే ఉదంతం ఇది. మిడిమిడి జ్ఞానంతో చేసుకున్న నవ వధువుకి నరకాన్ని చూపించాడు దుర్మార్గుడు. తొలి రోజే జీవితాన్ని చిదిమేశాడు. చేసుకున్న భర్తే చిత్రవధ చేసి చంపేశాడు. చివరకు ఆ రాత్రే ఆమెకు ఆఖరి రాత్రి అయింది. ఆ నరక యాతన భరించలేక ప్రాణాలను కోల్పోయిందా నవవధువు. ఇంతకేం జరిగింది, భర్త ఏం చేశాడు? లెట్స్ వాచ్. కొత్తగా పెళ్ళైంది. ఎన్ని ఆశలతో, జీవితం మీద కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిందా యువతి. చేసుకున్నోడు కళ్లల్లో పెట్టుకుని చూస్తాడని నమ్మి తనతో 7 అడుగులు వేసింది. ఘనంగా వివాహం జరిగింది. ఇక తొలి రాత్రి అన్నంతనే బెరుకు, భయంతో పాటు పలు సందేహాలు, టెన్షన్లో ఉన్న వేళ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడేలా వ్యవహరించాలే తప్పించి విపరీతమైన కామంతో మొరటుగా వ్యవహరించిన ఒక మగాడి కారణంగా నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. అవగాహన లేకపోవడం, బాధితగా వ్యవహరించాలన్న మైండ్ సెట్ కు బదులుగా ఆటవికంగా వ్యవహరించిన తీరుకు పెళ్లి కుమార్తె ప్రాణాలు విడిచింది. ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆ నవ వధువుని తొలి రాత్రి ఆఖరి రాత్రి చేశారు. ఆటవికంగా చేసిన శృంగారానికి ఒక అమ్మాయి బలైంది. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. శోభనం రోజున కామాన్ని పెంచే మాత్రల్ని వేసుకున్న పెళ్లి కొడుకు బాధితురాలిపై రాక్షసంగా ప్రవర్తించాడు. ఇక దీంతో ఆమె తీవ్రమైన హింసను అనుభవించింది. ఆమె జననాంగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో ఇన్ఫెక్షన్ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె తాజాగా మరణించింది. నరక యాతనను భరించలేక ప్రాణాలను కోల్పోయింది ఆ వధువు. గ్యాంగ్ రేప్ చేసినంత దారుణంగా బాధితురాలిపై అత్యాచారం జరిగిందని ఆమెకు చికిత్స చేసిన వైద్యులు తెలిపారు. పెళ్లైన ఆ వధువుకి తల్లిదండ్రులు లేరు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆమె సోదరుడు ఫిబ్రవరి 3న ఆమె పెళ్లిని ఘనంగా నిర్వహించాడు. 4వ తేదీన అత్తారింటికి పంపాడు. శోభన రోజు రాత్రి కామాన్ని పెంచే మాత్రలు వేసుకుని అత్యంత అనాగరికంగా వ్యవహరించిన కొత్త పెళ్లి కొడుకు హింసకు ఆమె తాళలేకపోయింది. తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో 7వ తారీఖు చేరిన ఆమె 10వ తేదీన ప్రాణాలు విడిచింది. దీంతో నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలి తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మొరటోడు ఇంటికి తాళం వేసుకుని పరారయ్యాడు. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. సో ఇది ఇవాల్టి క్రైమ్ స్టోరీ. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.